టాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి రాజకీయ వివాదంలోకి లాగబడింది. టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్పై అవమానకర వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో చర్చ మొదలైన వేళ ఈ అంశంపై సినీ నటుడు నారా రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రోహిత్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని దూషించారని ఎక్కడో చదివాను, కానీ ఆడియో క్లిప్ మాత్రం నేను వినలేదు. అయితే ఒక వ్యక్తిని లేదా అతని కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరైంది కాదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా గౌరవం ఇచ్చేలా వ్యవహరించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. సుందరాకాండ వినాయక చవితి రోజు August 27th రిలీజ్ అవుతుంది. సో ఇది వెంకటేష్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, బట్ తను చాలా బాగా తీశాడు. అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. నరేష్ గారు, సత్య, వాసుకి గారు, శ్రీదేవి గారు, కీర్తి అండ్ అభినవ్ గోమతం, అజయ్ అండ్ రఘు ఉన్నారు. సో ఇట్స్ హోల్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళి చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. రొమాంటిక్ కామెడీ జానర్ కింద వస్తుంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను, అండ్ మీకు తెలుసు ఏంటంటే ట్రైడ్ డిఫరెంట్ జానర్స్, రకరకాల కథలు ట్రై చేశాను. సో సోలో అనే సినిమా చేశాను, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దాని తర్వాత జోచిస్తానందా, బట్ తర్వాత ఎప్పుడు ఎక్కువ సీరియస్ సినిమాలు చేశాను. బట్ దిస్ టైం మళ్ళీ ఒక రొమాంటిక్ కామెడీ ట్రై చేస్తున్నాను. సో ఇప్పటివరకు ట్రైలర్కి, సాంగ్స్కి ఇచ్చిన అప్రిసియేషన్కి చాలా థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక 2 hours ఎంజాయ్ చేసి మీరు హ్యాపీగా రావచ్చు. సో August 27th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూస్తారు, చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. డెఫినెట్గా ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అండి. అండ్ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఏ రెండు ప్రేమ కథలు ఒకేలా ఉండవు అనేది మా ఐడియా. సో డెఫినెట్గా దానికి తగ్గట్టు అయితే ఉంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అండ్ అలాగే ఏంటంటే వెరీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. నో డిఫరెంట్ జానర్స్ అండి. అంటే కథ నచ్చినప్పుడు మనం రకరకాల పాత్రలు చేయాలి. సో అలాగే ఈ సుందరకాండ వెంకటేష్ గారు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ కథ ఎగ్జైట్ చేయాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అయితే కథ ఎగ్జైట్ చేస్తే చేస్తారు. ఏదంటే నేను ఇంకా వెళ్ళలేదండి. యాక్చువల్గా నాకు అసలు మీరు చెప్పేంత వరకు ఇది కూడా తెలియదు అసలు నాకు. సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ. ఈ ప్రమోషన్స్, ఈ రిలీజ్ కాపీ హడావిడిలో ఉన్నాను. నేను చూడలేదు అసలు న్యూస్ కూడా. సో వన్స్ ఐ గెట్ టు నో క్లారిటీ, నాకు క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పాను కదండి, ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను. మీరు చెప్పాలండి, నేను నాకంటే మీరే బెటర్ జడ్జ్ చేస్తారు. దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూటినీ చేసేది మీరు. ఈ లాస్ట్ 1 yearలో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది. సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఓకే, ఆల్రెడీ ఒక 4 scripts అయితే ఫైనలైజ్ చేసి ఉంచామండి. ఒకసారి సుందరాకాండ రిలీజ్ అయిన తర్వాత దాని గురించి అనౌన్స్మెంట్స్ ఇస్తాం. మంచి కథ దొరికితే ఎలాంటి జానర్ అయినా ఓకే అండి. సో ఇప్పటివరకు అయితే అంత ఎగ్జైటింగ్గా కథ అయితే రాలేదు. డెఫినెట్గా అంత ఎగ్జైటింగ్ కథ వస్తే ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా అండి. అంటే ఆల్రెడీ నేను అప్పట్లో తారకరత్న గారితో ఒక సినిమా చేశాను. ఒక స్క్రిప్ట్ బాలయ్య గారితో అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. డెఫినెట్గా ఇప్పుడు బాలయ్య గారిది కానీ, తారక్ది కానీ, ఎవరిది, కళ్యాణ్ రామ్తో గారితో కానీ
ఏదైనా ఎగ్జైటింగ్ కథ వచ్చి నచ్చితే డెఫినెట్గా చేస్తాం. ఇప్పటికీ ఇండస్ట్రీలో మహాభారతం అనే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? నో, ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. డెఫినెట్గా అడిగితే మాత్రం ఆల్వేస్ దుర్యోధనుడి పాత్ర అంటాను. బట్ ఏంటంటే ఇట్స్ ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్. ఈ అబ్బాయి కూడా కొత్త డైరెక్టర్ అండి, ఫస్ట్ టైం తీస్తున్నాడు. సో కథ నచ్చితే డెఫినెట్గా కొత్త డైరెక్టర్తోనే చేస్తాం. రాయలసీమకు సంబంధించి ఒక సినిమా హీరో కొంతమంది లోకల్గా ఉండే వాళ్ళని సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అలాగే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి, మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది? లోకల్ ఆర్టిస్టులు ఏమన్నా ఎంకరేజ్? నో, డెఫినెట్గా అంటే ఇఫ్ ద స్క్రిప్ట్ రిక్వైర్స్ అండ్ డెఫినెట్గా టాలెంట్ ఉంటే, అంటే రాయలసీమనే కదండి, అన్ని ప్రాంతాలు తెలుగువారు నిజంగా టాలెంట్ ఉండి త్రూ ద ప్రాసెస్ వాళ్ళు ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. కథకి హెల్ప్ అవుతుంది. లేకపోతే ఈవెన్ మేము రకరకాల జానర్స్ ప్రొడ్యూస్ కూడా చేయాలనుకుంటున్నాం. సో డెఫినెట్గా దాంట్లో అవకాశం ఉంటే తీసుకుంటాం. ఈ సినిమాలో 90% తెలుగు వాళ్ళది అందరూ. అవును, లేదండి. అంటే ఇంకా డెఫినెట్గా తన లాంచ్ త్వరలో ఉంటుంది. బట్ అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు. వస్తే డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఇస్ ఇది చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేస్తాను తనతో కూడా. నువ్వు శ్రీదేవి గారికి చాలా క్రేజ్ ఉందండి జనాల్లో. ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత టీవీలో చేశారు, కానీ సినిమాల్లో మళ్ళీ ఆల్మోస్ట్ 14 years తర్వాత సుందరాకాండ చేశారు. బట్ వెరీ హ్యాపీ, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని ఆవిడ ప్లే చేయడం చాలా హ్యాపీ అండి. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్ ఈ సినిమాలు. అండ్ అలాగే ఆవిడతో కాకుండా ఈవెన్ అదర్ యాక్టర్స్ ఆల్సో, నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, వాసుకి గారితో. సో వీళ్ళందరితో పనిచేయడం చాలా బాగుంది యాక్చువల్గా. తను నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు అండి. మేము రకరకాల కథల మీద వర్క్ చేసాం. దాని తర్వాత ఫస్ట్ ఇంకో కథ అనుకున్నాం, బట్ అది బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి దాని తర్వాత మళ్ళీ సుందరాకాండ అనే ఐడియా చెప్పినప్పుడు నచ్చి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.